గత 46 సంవత్సరాలుగా చిత్తూరు నగరం నుంచి తమిళనాడులోని తిరుత్తని శ్రీ వల్లి దేవయాని సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనార్థం శనివారం తన మిత్ర బృందంతో కలిసి 2 రోజుల పాటు 130 మంది భక్తులకు వసతి భోజనంతో పాటు రాకపోకల ప్రయాణాలు ఉచితంగా ఏర్పాటు చేస్తున్నామని 36వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గుణశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుత్తని దేవాలయమే కాకుండా తమిళనాడులోని మరిన్ని దేవాలయాలకు ప్రత్యేక భక్త బృందంతో ఇలాంటి తీర్థయాత్రలు చేస్తూ ఉంటామని అన్నారు. అనంతరం హరోం హర నామస్మరణలతో తిరుత్తని తీర్థయాత్ర బయలుదేరింది. మేము 46 ఏళ్ళుగా పోతాం కంపెనీకి. సంవత్సరం పోతాము. ఒక 150 మంది 100 మందికి మనం కాంచిన స్టీల్ మార్ట్ ఉంది కదా, వాళ్ళు కళ్యాణ మండపం మనకు అలా ఫ్రీగా ఇస్తారు. వాళ్ళు 1,50,000 దానికి పాడిగా మనకు వాళ్ళు ఫ్రీగా ఇస్తారు కాబట్టి మనం ఆడే స్టే చేసి కాదు. మీ పేరు 36 డివిజన్ ఏ గుణశేఖర్, ఎక్స్ కార్పొరేటర్. మేము ఒక 46 ఏళ్ళుగా పోతామన్నా. ఎక్కడికి? పోతాము. ఆడనే వంట చేసి ఫోన్ చేసి బస్సు రోజు సాయంకాలం బయలుదేరుతాం. మొత్తం ఎంతమందిని తీసుకుంటున్నారు? పోతాం 150 మంది. ఎన్ని రోజులు ఉంటారు? 2 రోజులు. సాయంకాలం బయలుదేరుతాం. అంతా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా పోతాం. అంతా ఉద్యోగస్తులు, టీచర్లు. అంటే పోయి వచ్చే ఖర్చు అంతా కూడా మీదే? అంతా ఏదో స్టార్ట్ చేసుకుంటారు. అంతా మనం పట్టించుకోము. నేను హోటల్కి పోతే టకాలు నేను ఇచ్చేస్తాను, అది అడిగేదానికి లేదు కదా. కలిసిపోతాం అంతే. మేము యా గుడికి పోయినా అందరూ కలిసిపోతాం. హ్యాపీగా ఒకే ఫ్యామిలీగా వస్తాం. ఇప్పుడు బస్సు 3 కారు, 2 ఆటో, 5 2 వీలర్.